ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా సాగుతూ ఉంది ఈ అధ్యాయాలు. కార్తీక అధ్యాయాలన్నీ కూడా 20వ అధ్యాయంకి చేరుకున్నాము. ఇలా చూస్తుండగానే గడిచిపోతుందండి ఈ చలికాలము. కార్తీక మాసము కార్తీక మాసం మొత్తం అయిపోయిన తర్వాత మనం చేసినటువంటి పూజలు, జపాలు, హోమాలు అన్నీ తలుచుకుంటుంటే ఇక ఇంతకన్నా పెద్ద యాత్ర ఏముంటుంది. ఒక యాత్రకు వెళ్తే ఎన్ని అనుభవాలు అయితే ఉంటాయో, ఈ నెల రోజుల వ్రతము కార్తీక మాసంలో కొన్ని రోజులైన పూజలు చేసిన వారికి ఆ అనుభవాలు తర్వాత తలుచుకుంటే చాలా ముచ్చటగా పవిత్రమైనటువంటి జ్ఞాపకాలు. ఇవన్నీ కూడా జీవితంలో ఇలా కొన్ని భద్రపరచుకోవాలి. వార్ధక్యంలో ఇవన్నీ చేసినా చేయలేకపోయినా ఇవన్నీ గుర్తు చేసుకొని ఒకప్పుడు చేసేవాళ్ళం కదా అని చేసేవాళ్ళని చూసి మనల్ని మనం తలుచుకుంటూ ఉండడం కోసమైన కొన్ని జ్ఞాపకాలు అలా పూజ రూపంలో ఉంచుకోవాలి. 20వ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం గురించి వినిన పిమ్మట వశిష్ఠుని వారితోటి మునివర్య, గురువర్య కార్తీక మాస మహత్యంను గురించి చాలా చక్కగా వివరించారు. నాకు చాలా సంతోషంగా, పుణ్యదాయకంగా ఉంది. ఇక ఈ భాగ్యమంతా మీ వల్ల నాకు కలిగింది అని జనక చక్రవర్తి వశిష్ఠ మహామునిని ఇలా ఇవన్నీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు మహారాజు. ఇంకను వినవలేనని కోరిక కలుగుతుంది. ఇంకా ఏదో శివుని కథలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది. సముద్రం లోతుల శివుడు ఎవ్వరికి ఒక పట్టాన ఎవ్వరికి అంతుపట్టడు. ఒకవేళ అంతుపట్టాడా ఇక మనము వద్దన్నా కూడా ఆయనల్ని విడిచిపెట్టడు. అది భక్తికి, భగవంతునికి, భక్తులకు ఉండేటటువంటి సంబంధము. కొన్ని రోజులు నమ్మి తర్వాత మర్చిపోయినప్పటికీ భగవంతుడు మాత్రం మర్చిపోడు. అది సత్సంబంధం అంటే, ప్రేమ అంటే అలా ఉంటుంది. భగవంతుని ప్రేమ అంటే నిష్కల్మషమైన ప్రేమ. అందులో ఏమీ కూడా స్వార్థం కించిత్ ఒక్క శాతము స్వార్థం కూడా ఉండదు. ఎందుకంటే ఇందులో ఆశించటం ఏముండదు, ప్రేమను పంచటం తప్ప. చాతుర్మాస్య వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవా, ఇంకా ఏమైనా విశేషములు గలవా అనే సంశయమును కూడా కలుగుతుంది చక్రవర్తికి. నా ఈ సంశయము నివారణ కొరకు ఇంకా కూడా మరిన్ని ఉదాహరణలు చెప్పి వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని చెప్పి చక్రవర్తి అడుగుతూ ఉన్నారు. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, చిరునవ్వుతోటి, ఓ మహారాజా జనక చక్రవర్తి, ఇక కార్తీక మాసంలో ఓ రాజా, కార్తీక మాస మహత్యంను గురించి అగస్త్య మహాముని అత్రి మునికి మధ్య జరిగినటువంటి ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించేదను, ఆలకించుమని కథా విధానము ఇట్లా వివరించిరి. అగస్త్య మహామునికి అత్రి మునికి మధ్య ఏం ప్రసంగం జరిగింది ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి ముని, నీవు విష్ణు అంశతో పుట్టినావు కాబట్టి కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరారట అగస్త్య మహర్షి అత్రి మునిని గాంచి. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే నుత్తమమైనది. నీవడిగినటువంటి ప్రశ్న సహేతుకమైనది, అంటే న్యాయబద్ధమైనదే, లోకోపకారము, లోక శ్రేయస్సు గురించే ఈ ప్రశ్న లోక శ్రేయస్సుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి కార్తీక మాసంలో సమానమైనటువంటి మాసము, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము, వేదముతో సమానమైనటువంటి శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దైవము లేదు, అంటే అంతకన్నా దైవం లేదు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదీ స్నానము చేసి శివకేశవుల ఆలయం మందు దీపారాధన చేసినను లేదా దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము, అగణితము, అక్షయ ఫలితం కలుగుతుంది. ఆ ఫలితము ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేము. బ్యాంకులో డబ్బులు జమ చేసుకోవటం కాదు, మన జీవితం అనే ఈ జన్మలో ఎంత పుణ్యాన్ని ఆర్జించాము, ఎంత పుణ్యాన్ని ఈ జన్మలో మనము జమ చేసుకున్నాము అనేటటువంటిదే ప్రధాన అంశము. పుణ్యకార్యాలు చేయాలి. భగవత్ చింతనలో ఉంటే ఎక్కువసేపు చెడ్డ అనేది దరికి రాదు. ఎందుకు అంటే సత్సంగత్యము, అలాగే భగవంతుడు సాత్వికుడు కాబట్టి
ఆయన సేవలో ఉంటే ఆ సాత్వికత్వము రాను రాను మనకు కూడా అబ్బుతుంది. తమో రజో గుణాలు విడిచిపెట్టేస్తాం, మనంతట మనమే విడిచిపెట్టేస్తాము. ఇందుకు ఒక ఇతిహాసం కూడా కలదు, వినుము. త్రేతాయుగమున పురంజేయుడు అనేటటువంటి ఒక సూర్య వంశపు రాజు ఒక ఆయన ఉండేవాడు. అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యము పరిపాలిస్తూ ఏలుతూ ఉండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా ఇక రాజ్యపాలనము చేయుచుండేవాడట. ఈ పురంజేయుడు అనేటటువంటి సూర్య వంశానికి చెందినటువంటి రాజు అయోధ్య నగరంలో అలా ఏలుతూ ఉండేవాడట. ప్రజలకెట్టి ఆపదలు రానియకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాసచే, ధనం మీద పేరాశ, ధనము బంగారం మీద అత్యాశ పెరిగిందంట ఉన్నట్టుండి. ఇక అమిత ధనాశచే రాజ్యాధికార గర్వము చేతను, రాజునన్న గర్వం చేత, రాజ్యాధికారము ఉంది అనేటటువంటి అహంకారం చేత, ఆ ఉండేటటువంటి జ్ఞానము ముందు బానే ఉండేవాడు, తర్వాత జ్ఞానహీనుడై ఇక దుష్ట బుద్ధి గలవాడై దయా దాక్షిణ్యాలు లేకుండా దౌర్జన్యంతో, దయా దాక్షిణ్యాలు లేక దౌర్జన్య ప్రవృత్తి అలవడి దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ లోభి అయి చాలా పిసినారి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు ఒక రాజయుండి రాజే రాజ్యంలో మరి నగరంలో దోపిడీ చేయమని దొంగలను చోరులను ప్రోత్సహిస్తుంటే ప్రజలు ఎవరితోటి అభ్యర్థించుకుంటారు, ఎవరితోటి మొరపెట్టుకుంటారు? ఒక రాజును చూసి, ఒక ఇంటిని చూసి ఇల్లాలు ఏ విధమైనది అనేటటువంటిది నిర్ధారణం అవుతుంది. బయట పెరటి నుంచి, తులసి కోట నుంచి, లోపల దేవుడి గది నుంచి ఆమె వంటిల్లు పెట్టుకున్న దాన్ని బట్టి ఆమె మనస్తత్వం ఎటువంటిదో ఇట్టే అంచనా వేయచ్చు. అందుకే ఇల్లు చూసి ఇల్లాలను చూడాలి అని అంటారు. అలాగే రాజును చూసి రాజ్యము ఎంత ఆనందంగా ఉందో అలా మనము గుర్తించవచ్చు. కాబట్టి రాజయ్యుండి మరి ఇంత అధికారం ఉండి దగ్గరుండి దొంగలను ప్రేరేపిస్తూ ఉంటే నగరంలో మరి దొంగతనం చేయమని ప్రజలకు రక్ష ఎవరు? రక్షకుడుగా ఉండి రక్షించవలసిన వాడే మరి ఇలా అతపాతాళానికి తొక్కేస్తుంటే వాళ్లకు గతి ఎవరు? ఇలా దొంగతనాలు దోపిడీలు చేయించచ్చు. దొంగలు కొల్లగొట్టినటువంటి ధనములో ఇంకా సగము వాటా, సగము వాళ్ళకి, సగము ఈ పురంజేయుడు అనేటటువంటి మహారాజుకి తీసుకొని ప్రజలను బీతావహులను చేయుచుండెను. అయితే ఈ రాజ్యంలో ఉండాలంటే తాయిలాలు ఎప్పుడు అడిగితే అప్పుడు లేదా దొంగతనము చేయించడము, లేదా ఆ దేశం నుండి బహిష్కరించడము. ఎంత దౌర్జన్యం చూడండి. ఒక ఇల్లు వాకలి ఏర్పరచుకున్న తర్వాత, ఒక కుటుంబం ఒక స్థలంలో అలవాటైన తర్వాత వేరొక స్థలంలోకి వెళ్ళటానికి ప్రాణం ఒప్పదు సుమా. మరి అంత కఠినాత్ముడట ఈ పురంజేయుడు అనేటటువంటి సూర్యవంశపు రాజు, అయోధ్య నగరాన్ని పాలిస్తూ ఉండేటటువంటి రాజు. మరి ప్రజలను బీతావహులను చేసి, భయపడేలాగా చేసి, భయకంపితులను చేసి కొంతకాలం నాకు ఇలా జరుగుతూ ఉండగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. నలుదిక్కుల అందరి రాజులకు కూడా ఈ సమాచారము ఆ నోట ఈ నోట ఇంకా ఉంటారు కదండి, సమాచారం అందించే వాళ్ళు అందరూ కూడా ఇతను చేస్తున్నటువంటి చేష్టలను అందరూ కూడా ఈ వార్తలు మరి ఏ విధంగా భయపెట్టి పాలిస్తున్నాడు అనేటటువంటిది నలుమూలల నలుగురు రాజులకు, అన్ని రాజ్యాలకు, అందరి రాజులకు ఇతని మరి ప్రగల్భము, ఇతని మూర్ఖత్వము తెలిసింది. నలుదిక్కులా వ్యాపించిందట ఇతని చెడ్డ పనులు అన్నీ కూడా. ఈ వార్త కాంబోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజుల చెవున బడినది. వారు తమలో తాము చర్చించుకొని ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథగజ తురగ పదాది సైన్య బలాన్వితులై ఇక రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి ఈ సూర్యవంశపు రాజు అయినటువంటి ఈ పురంజేయుడిని నలువైపులా నలి శిబిరములను ఇక నిర్మించి ఇక ఇతన్ని ముట్టడించాలి, ఇతని రాజ్యాన్ని అని అందరూ రాజులు కూడా నిశ్చయించుకొని కాంబోజ రాజును నాయకునిగా పెట్టి అందరు రాజులు కూడా రహస్య మార్గమున ఇక పదాది సైన్యంతో, సైన్య బలంతో ఇక ముందుకు వెళ్ళారట. అతన్ని తుదముట్టించాలని రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి, అయోధ్య నగరమే కదా అతను పాలించేది, ఆ నగరాన్ని ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించుకొని నగరమును నిర్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించి ఇలా నిర్బంధించారు. నలువైపులా వచ్చి కూడా రహస్య మార్గాలు ఉండేవట. లోగడ పూర్వము రాజులకు రహస్య మార్గాలు ఎన్నో ఉండేవట. అసలు వాళ్ళ వ్యూహాలు, ఆ రహస్య మార్గాలు
ఎప్పుడు నిర్మించుకునేవారో ఏమో తెలియదు కానీ ఆ వ్యూహానికి మరింతటి మేధాశక్తి ఉండేదట అప్పటి వాళ్ళకు. అది చూసే ఇప్పుడు కొంత మరి దేశ రక్షణకు ఉపయోగించవచ్చేమో. నలువైపులా నిర్బంధించినటువంటి తర్వాత యుద్ధానికి సంసిద్ధులైరి సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన, మంత్రులు వాళ్ళు ఉంటారు కదండి, చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై మరి సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడంట. పురంజయుడు కూడా ఇక అందరు రాజులు, కాంబోజ రాజు నాయకునిగా ఉంటూ సర్వ సైన్యాన్ని మరి సిద్ధం చేసుకుని యుద్ధానికి వస్తున్నాడు అని మరి తెలిసినటువంటి పురంజయుడు ఈ విషయం ఎలాగో అతని చెవున పడింది. ఇక దాని వలన ఇతను కూడా సైన్యాన్ని సిద్ధం చేసుకొని చారుల వలన తెలుసుకొని ఈ విషయాన్ని పురంజయుడు కూడా తాను కూడా సర్వసన్నద్ధుడై సైన్యాన్ని సిద్ధం చేసుకుని ఉండెను. అయినను ఎదుట పక్షము వారికి బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా ఉండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక అందరి రాజులు కలిశారు. మరి ఇతను చూస్తే ఒక్కటే రాజ్యము, ఒక్కడే రాజు, అందులోనూ మంచితనం మానవత్వం లేదు ప్రజలంతా కాపాడడానికి. మరి ఈ విధంగా ఎవ్వరు కూడా సహకరించకపోయేసరికి ఇతడేమో బలహీనుడుగా ఉన్నాడు. ఎదుట రాజులు ఎవరైతే శత్రురాజులు, ఇతనికి శత్రురాజులే కదా, వారు మాత్రము చాలా బలాన్వితంగా, అంటే చాలా బలం ఉందంట శత్రు సైన్యం, రాజ సైన్యము అంతా కూడా, రాజులు అంతా కూడా బలము ఎక్కువగా ఉందట. ఇక కాంబోజ మద్దతు ఎక్కువ బలం అనేది ఉంది, సైన్యం ఉంది కాబట్టి ఇక భీతి చెందక పురంజయుడు సైన్యం తక్కువ ఉన్నప్పటికీ ఏమాత్రం భీతి చెందక శస్త్ర సమన్వితమైనటువంటి రథం ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతముగా ఇక సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరి మోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడెను. సైన్యం తక్కువ ఉన్నప్పటికీ భయపడలేదట పురంజయుడు. మరి సంధి కుదుర్చుకోవాలి ఎప్పుడైనా సరే. మన దగ్గర ఏ రాజు కన్నా సరే తక్కువ సైన్యము, తక్కువ మద్దతు, తక్కువ ఆయుధాలు ఉన్నప్పుడు ఎలాగూ ఓడిపోతారు. కాబట్టి నిజంగా అంత పరాక్రమవంతుడైతే ముందుకు వెళ్ళొచ్చు. కాకపోతే ఇతను మంచివాడు కాదుగా. ఇతను మంచివాడైతే ధర్మదేవత మద్దతు ఇస్తుంది. కానీ ఇతడు చూస్తే దుష్టాత్మ, దురాత్ముడు, దుర్మార్గుడు కాబట్టి ఏ దేవతలు కూడా ఇలాంటి వాళ్ళకు సహకరించరు కాబట్టి ఓడిపోతారు. కాబట్టి అలాంటి విషయం వచ్చేసరికి ఎదుటి వాళ్ళు చాలా బలంగా ఉన్నప్పుడు సంధి చేసుకోవాలంటే మిత్రత్వం ఉండాలి. అలా చేస్తే ప్రాణాలైనా రక్షించుకోవచ్చు. మరి అలా జరుగుతూ ఉంది కదా. మరి ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే అధ్యాయంలో ఇంకా తెలుసుకుందాము. సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడినట. పురంజయుడు రాజ్యంలో ఉన్న వారంతా కూడా, పురంజయ సైన్యం అంతా కూడా, ఇదంతా కూడా వింశాధ్యాయము 20వ రోజు పారాయణం సమాప్తము. ఆ తర్వాత కథ ఏం జరిగిందో వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాము. చక్కగా కార్తీక మాసము యొక్క కథలు చక్కగా వినండి. అంబరీషుడు కథ, పురంజయుడు కథ, ఇంకా చాలా ఉంటాయి. అలాగే అత్రి మహాముని గురించి, అగస్త్య మహాముని గురించి, అలాగే దూర్వాస మహాముని గురించి. దూర్వాసుడికి ఎంత కోపమో అట, దూర్వాసునికి ముక్కు మీద ఉంటుందట కోపము. ఆ కోపమే లోకానికి శ్రేయస్సు అవుతుందని చెప్పి శివుడు వరమిచ్చాడట దూర్వాస మహామునికి. ఇలా తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుందాము అని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.